యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని ముద్దపురం గ్రామంలో ఈరోజు 22వ కళ్యాణ వార్షికోత్సవం గుడి చైర్మన్ సామ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా వేద మంత్రాల ద్వారా అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ వాకిటి పద్మానంద రెడ్డి, ఎంపీటీసీ సామరామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత 22 సంవత్సరాల నుండి ఈ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు మా గ్రామం పెద్దల ద్వారా గ్రామ ప్రజల సహకారంతో వైభవంగా నిర్వహించుకుంటున్నామని, అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ కళ్యాణ మహోత్సవానికి అన్నదాన కార్యక్రమం ఎన్ఆర్ఐ జక్క రామరెడ్డి, రమాదేవి కుటుంబ సభ్యులు నిర్వహించారు। ఒక్క నిమిషం ఆగండి। గూడూరు ఆనందరెడ్డి గారు 201 రూపాయలు। వలిగొండ మండలము గ్రామ ముదాపురము శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ బ్రహ్మోత్సవ విశిష్టత। ఇది పూర్వకాలము చాలా నుంచి కూడా ఇది చాలా ప్రసిద్ధి। అయితే ఇక్కడ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువు ఉచ్చ శిక్షణ శ్రీ రాక్షస్వామి కష్పురను తర్వాత నారాయణ మహామంత్రాన్ని దశలు వ్యాపింపజేసేసి అంటే ఆచందార్థం ప్రహ్లాదు। అయితే ఈరోజు మనకు వార్షిక కళ్యాణ మహోత్సవము ప్రతి సంవత్సరము ఇది మన ముదాపు గ్రామంలో శ్రీ పాంచరాత్ర సిద్ధాంత ప్రకారంగా మంచి రంగరంగ వైభవంగా జరుగుతుంది। ఈరోజు ఉదయము హోమము, తర్వాత పరిహరణము, తదుపరి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది। భక్తులందరూ ఇచ్చేసి స్వామి పాత్రలు కావాలని చెప్పేసి మనం చేస్తున్నాము। ఈ ఒక ఆలవిష్టత ఏంటంటే పూర్వకాలము ఒక భక్తునికి అవతారంలోకి వచ్చేసి ఒక 10 రోజుల పాటు గుహలో అతను నిర్బంధించుకున్నాడు స్వామివారు। తర్వాత ఆ బాలకుడు బయటకు వచ్చేసి ఇక్కడ ఆలయాన్ని కట్టించండి అని చెప్పేసి లక్ష్మీ నరసింహ ఆలయాన్ని నిర్మించుకున్నారు। కొంతకాలం వరకు ఆ భక్తుడు తన నోట నిజాలు చెప్పడం ప్రారంభించాడు। కొంతకాలం తర్వాత అతనికి పాలలో విషం ఇచ్చేసి అతన్ని చంపించారు। అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము కళ్యాణం జరుగుతూ భక్తులకు చాలా విశ్వాసమైనటువంటి గ్రామమే ఈ ముదాపు గ్రామం। ఎన్నో కళ్యాణం బదులు ఈరోజు వార్షికోత్సవం ఎన్నో ఇది దాదాపు 28వ వార్షికం అండి। అంతకుముందు మామూలుగా చేసుకునేవాళ్ళని, తదుపరి ఇప్పుడు కొంచెం ఎక్కువ రన్నింగ్ చేసి ఎక్కువ చేసుకుంటాం। వార్షికమైంది ఇటు ఆలయ పనిపాఠశాల గారు తదుపరి గ్రామస్తులతో ఉపాసాధన చేసి ధన్యవాదాలు। స్వామి జయ శ్రీమన్నారాయణ।